అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా వణికిపోతున్నాయి. చలితో కాదు, పెద్ద పులితో. తెలంగాణలో ఏమో తిప్పేశ్వర అభయారణ్యం ఆ మహారాష్ట్ర నుంచి, ఏపీలో వచ్చేసి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఏపీలో వచ్చేసి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో పులి సంచరిస్తుంది. ఇది ఎక్కడంటే మహారాష్ట్ర తాడోబా అటవీ ప్రాంతం నుంచి వచ్చిందంట. పోలీసులకి ఫారెస్ట్ సిబ్బందికి అసలు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ తిప్పేశ్వర్, ఎక్కడ తాడోబా, అసలు అక్కడి నుంచి ఎలా వచ్చినాయి. ట్విస్ట్ ఏదంటే ఈ మధ్యలో ఏకంగా ఒడిశా నుంచి కూడా వచ్చింది ఇంకోటి. గడిచిన 5 ఏళ్ళు డేటా తీస్తే 2023, 2025, 2026 ఈ 3 సంవత్సరాలలో కర్నూలు, నంద్యాల, ప్రకాశం ఆ చుట్టుపక్కల ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మొత్తం నల్లమల అడవి ప్రాంతాలు, ఈ నల్లమల అడవులలో పులుల సంచారం కనపడింది. కోర్స్ ప్రజలు కూడా చూశారు. తర్వాత వచ్చేసి జంతువులు తిన్నాయి. తర్వాత 2024 వచ్చేసి నెల్లూరు జిల్లా, 2025 వచ్చేసి ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో పులులు కనపడతాం, నెల్లూరు జిల్లాలో పులులు కనపడతాం. పులులు కనపడతాం అంటే పులులు బయటికి రావు. మీలో చాలామందికి తెలియదు ఏంటంటే పులులు మనుషులు చూస్తే పారిపోతాయి తెలుసా. అవి కేవలం జంతువులనే పట్టుకొని తింటాయి. కేవలం మనుషుల్ని ఎప్పుడు చంపుతాయంటే వాటికి ఇబ్బంది కలిగించబోతున్నాడు అన్నప్పుడు, ఇక ప్రమాదం ఉంది అన్నప్పుడు మాత్రమే మనుషులను చంపుతాయి. అదర్వైజ్ మనుషుల జోలికి రావే. ఇప్పుడు రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలు అన్నప్పుడు రాయవరం మండలం కుర్రంపురం దగ్గర ఆల్రెడీ దానిని చూసిన పాడుబడి ఇంట్లో ఉంది అన్నారు. పట్టుకుందని చూస్తే పారిపోయింది అంటున్నారు. ఈలోపు వచ్చేసి 4G డ్రోన్లు అండ్ 4G థర్మల్ కెమెరాలు వాడేసి నైట్ టైము అది చీకట్లోనే బయటికి తిరగడానికి ట్రై చేసింది. అప్పుడు ఈ థర్మల్ కెమెరాలను యూజ్ చేసి అది ఎక్కడ ఉందని డిటెక్ట్ చేసి పట్టుకుంటారు. 150 మంది అటవీ సిబ్బంది, ఇప్పుడు నేను చెప్పేది ఏపీకి సంబంధించి 150 మంది అటవీ సిబ్బంది, 100 మంది పోలీస్ సిబ్బంది ఈరోజు పూణే నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిపించున్నారు. 4 DFOలు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఆ పులిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం పులిని చంపడం నేరం. ఈవెన్ పులిని మీరు వేటాడకూడదు, పులిని మీ ఇష్ట ప్రకారం ఏది పడితే చేయకూడదు. పులిని ఫస్ట్ మీకు కనపడితే దానిని అడవిలోకి పంపించడానికి ట్రై చేయాలి. బాబు అది క్రూర మృగం, అడవిలో మనం ట్రై చేసేది అంటారా? దాని అర్థం అదే, దాని జోలికి పోవద్దని. అదే అడవిలోకి పోయింది. నెంబర్ 2, దానికి మొత్తం ఇంజక్షన్ లాంటిది ఇచ్చి పట్టుకొని జాగ్రత్త మరలా అడవిలో వదిలిపెట్టారు. 80% దాన్ని చంపడం చేయకూడదు, భయంకరమైన నేరం అది. అంతరించిపోతున్న పులుల జాబితాలో పులులు ఫస్ట్ వరుసలో ఉన్నాయి. ఈవెన్ అందుకే మన దగ్గర టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటూ ఉంటాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మన శ్రీశైలం నాగసారు టైగర్ రిజర్వ్ అదంతా కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే ఏపీలో వచ్చేసి ఆ పులులు ఏంట్రా ఎందుకు వచ్చారంటే అక్కడ రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కొంచెం పుష్కలంగా జంతువులు ఉండటం, పశువులు ఉండటం, ఇక వీటికి ఎలాగ ఇన్ఫర్మేషన్ చేరింది. ఇక మొత్తానికి వచ్చాయి మరల ఇక్కడ అధికారులు చెప్తారు పులులు మామూలుగా అసలు బయటికి రావు, అంటే జనారణ్యంలోకి రావు, ఊళ్ళలోకి రావు. పులులు ఎక్కడైనా ఉంటున్నాయంటే వాటికి ఫస్ట్ మగ పులికి ఆడపులి ఉండాలి, నీటి వసతులు ఉండాలి, మొత్తం గుబురుగా ఉండాలి. వాటికి ఏమాత్రం ఈకో బ్యాలెన్స్ ప్రాపర్గా లేదనుకోండి అవి అక్కడ ఉండవు తెలుసా. ఫుడ్ కూడా తినవు తెలుసా. పులులు చాలా తెలియగలవి. ఎంత తెలియగలవి అంటే వాళ్ళు ట్రాప్ కెమెరాలు పెడుతున్నారు కదా, అవి కూడా చూసి జాగ్రత్త పారిపోతాయి. ఇక బోన్ లెవెల్ ఉంటే అవి కూడా చూసి జాగ్రత్త పారిపోతాయి. చాలా తెలియగలవి పెద్ద పులులు. సో ఇప్పుడు ఈ పులులు ఇంక పట్టుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? తప్పదు, ఇంక ఆల్టర్నేటివ్ లేదు, జల్లెడ పట్టాల్సిందే. సో ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి తాడవ ప్రాంతం నుంచి ఏపీకి వలసలు వచ్చాయి ఈ పులులు. ఏంటంటే ఒకటి ఆడపులిని వెతుక్కుంటూ కలయిక కోసం అయి ఉండాలి, లేదు ఫుడ్ సరిగ్గా దొరకకుండా అయి ఉండాలి. ప్రజెంట్ ఏమవుతుంది, పోడు వ్యవసాయం అంటే అడవులు నరికేసి వ్యవసాయం చేస్తున్నారు. దానివల్ల అభయారణ్యాలు అన్నప్పుడు మనకి తెలంగాణని తీసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, మొత్తం దట్టమైన అటవీ ప్రాంతాలు. ఇప్పుడు ఆల్మోస్ట్ అడవులు ఎక్కడ కనిపిస్తుందండి మీకు? మొత్తం కొట్టేస్తున్నారు, వ్యవసాయం అంటున్నారు, అడవులు మళ్ళీ ప్రాజెక్టులు అంటున్నారు, అదండి ఇది అంటున్నారు. దాంతో పులులకి వాడి యొక్క లైఫ్ సైకిల్ బాగా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ మహారాష్ట్ర నుంచి వలస వచ్చే కూడా అక్కడ డిస్టర్బ్ అయ్యి ఇటు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇక దాంతో ఇళ్ళ మీదకి వచ్చేస్తున్నాయి. వాటిని చంపకూడదు. జనాలు ఎక్కువ ఉన్నారా అవి మరలా పారిపోతాయి.
ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారంటే తెలంగాణలో వచ్చేసి యాదాద్రి భువనగిరి జనగామ ఆ జిల్లాలలో చుట్టుపక్కల ప్రాంతాలలో పులి సంచరిస్తుంది. ఇది ఫ్రమ్ మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చింది. దానిని పట్టుకోలేదు, పట్టుకోవాలి. ఇది కూడా గత 5-6 రోజులుగా. ఇప్పుడు ఈలోపు మహారాష్ట్ర తాడవ ప్రాంతం నుంచి వచ్చిందేమో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కనిపించింది. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే మొత్తం జల్లెడ పడతారు. అప్పుడు పలానా చోట నుంచి తెలిసింది. ఇప్పుడు దానిని పట్టుకోవాలి, వేరే వల్ల అవ్వట్ల. దాంతో పూరి నుంచి ప్రత్యేక బృందాన్ని పిలిపించున్నారు. ఇప్పుడు దానిని పట్టుకోవడం కోసం చెప్పే కదా మొత్తం రెడీ అయిపోతున్నారు. ఈ మూమెంట్లో మా అందరికి తెలియాల్సిన ఒక నిజం ఏంటంటే పులులను గనక చంపితే ఆల్మోస్ట్ అడవులు అంతమైనట్టే. పులుల వల్లే అడవులు అలా ఉన్నాయి. ఈ అడవులు పులులు ఈ రకంగా ఉండబట్టే పర్యావరణం బాగుంది. ఏ మాత్రం డెవలప్మెంట్ పెడితే పులులను కనుక చంపేసుకుంటూ పోయినా మనకు అడ్డు వస్తున్నాయి, చంపుతుంది అన్నట్టు, ప్రాణరక్షణ అన్నట్టు. ఏ మాత్రం డెవలప్మెంట్ పేరుతో అడవులు నరికేసుకుంటూ పోయినా అంతమంగా ఏం మిగలదన్నమాట. మొత్తం కాంక్రీట్ జంగిల్, ఊపిరాడదు, శాస్త్రం. సో అటు ఏపీ ఇటు తెలంగాణ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉన్నాయి. 2 పులుల్ని క్షేమంగా పట్టుకోవాలి, క్షేమంగా అడవుల్లో వదిలిపెట్టాలి. వాటిని చంపరు, పట్టుకొని జూకేం పట్టుకెళ్ళరు, అవి అభయారణ్యంలోనే ఉండాలి. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే దయచేసి పులి చుట్టుపక్కల ఎక్కడ సంచరిస్తూ ఉందో నైట్ టైం బయటకు రావద్దన్నారు. అది పగ టైం అసలు ఎటు కనపడదు. నైట్ టైం మాత్రం వేట కోసం వచ్చింది. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ జనాలు గుంపుగా ఉన్నారనుకోండి, అది భయపడి వెళ్ళిపోయింది. లేదా దానికి తేడా పెట్టేసరికి మీద కురికేసింది. ఆ ఉరికేసినప్పుడు చంపడానికి చంపేసింది. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఏపీలో తెలంగాణలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ పులుల్ని చంపకుండా జాగ్రత్త అడవిలో ఓడితే బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు.